నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచిగుంటాయి పట్టుకరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే, 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్పకూలిపోయింది. 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది ఇలా? పాపం మా రైతులు చెప్తున్నారు, అడపోతే ఏదన్నా ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పిండ్రు. మేము రాగానే ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, పంటల బీమా ఇస్తామన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఒక్కటన్నా అయినాదే? రైతు డిక్లరేషన్ కాటగలిపిండ్రు. ఆ రాహుల్ గాంధీ ఇటాంకల రాడు, మరి నేను కదా రైతు డిక్లరేషన్ చేసిన, నా ఇజ్జత్ పోతుంది. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి, చేస్తావా చెయ్యవా? నువ్వు మొట్టికాయ వేయాలనా వద్దా రాహుల్ గాంధీ? ఈయన ఇచ్చే సంచులకో మూటలకో ఆయన పెదవులు మూసిండు రాహుల్ గాంధీ. ఆయన బంద్ చేసిండు, అడుగులు లేదు. ఇవాళ రైతు డిక్లరేషన్ కాటగలిసింది. గవర్నమెంట్ వచ్చింది, రాగానే రుణమాఫీ చేస్తాము అన్నారు. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా వట్టిగా ఏ ఊరికి పోతే ఆ గుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు. ఈడేమిటి గుడి పెట్టిండు? ఈ జిల్లాలో యాడికి పోతాడా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుడు కనబడితే ఇక పాపం ఓటు పెట్టుడే. ఇక ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అని 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. అయిందా రుణమాఫీ? ఇప్పుడు ఆ రైతు చెప్పిండు మాకు, ఇప్పుడు సార్ నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ కాలే. ఈడ కూడా కెనరా బ్యాంక్ అనుకుంటా, చాలా మంది కెనరా బ్యాంకు నుంచి నేషనల్ బ్యాంకులు విలీనమైతే అకౌంట్లు విలీనం కాక నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది రైతులకు 2 లక్షల లోపు కూడా రుణమాఫీ కాలేదు. ఇక 2 లక్షల మీద ఉన్నోళ్లకు మీరు పైసలు కట్టుండ్రి, నేను 2 లక్షలు చేస్తా అన్నాడా? ఆయన మాట నమ్మి కట్టిన పాపానికి ఎవ్వలకు కూడా రుణమాఫీ కాలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో 40% రుణమాఫీ అయింది, 60% ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైందా రుణమాఫీ, ఇంకెప్పుడు చేస్తామంటే అయిపోయింది రామ్ రామ్ అంటుండు. బిడ్డ నువ్వైతే ఎప్పుడన్నా ఓట్లకు రా, నీ సంగతి చెప్తారు మా రైతులు ఊర్లో పోన్నా అని చెప్పిన. అంటే రుణమాఫీని ఆగం చేసిండ్రు. రైతు భరోసా 15,000 అన్నారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి ఎకరానికి 15,000 ఇస్తానగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు కాదు. మీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయితే ఎగురుడు పడ్డాయి. 15,000 దాన్ని 12,000 చేసిండ్రు. పోనీ ఆ 12,000 పడ్డాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు వచ్చినాయి. ఒక్క రైతు బంధు బరాబర్ వేసిండ్రు, అది 5,000కు మన పైసలు వేసిండ్రు. 24-25 వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండ్రు 9,000 కోట్లు. 24-25 యాసంగి 3 ఎకరాల దాకా 4,000 కోట్లు వేసిండ్రు, 5,000 కోట్లు ఎగబెట్టిండ్రు. అంటే ఎన్నాయో 9-5 14,000 కోట్లు. మొన్న యాసంగిలో 1 ఎకరానికే పడ్డదా? ఒకటే ఎకరం 3,000 కోట్లు వేసిండ్రు, ఇంకా 6,000 కోట్లు ఇయ్యలే. అంటే 14.5 ఎంత? 20,000 కోట్లు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఎగ్గొట్టిన డబ్బులు, రైతు బంధు డబ్బులు ఎన్ని అంటే 20,000 కోట్లు. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఈ 20,000 కోట్లకి రుణమాఫీ చేసిన డబ్బులు రాలే చూపుతుండు. అంటే ఇచ్చిందేం లేదు, గుండు సున్నా. అంతేనా? ఒక రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు 9,000.
ఒక రైతు బంధు 3 ఎకరాలకు వేసి మీ దగ్గొట్టిండు 5,000 కోట్లు. ఈ రైతు బంధు ఎకరానికి వేసిండు 6,000 కొట్టిండు. మొత్తం కలిపి 20,000 కోట్లు. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ అయిపోయింది అంటుండు. అంటే నువ్వు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసింది గుండు సున్నా, ఏమీ చెయ్యలే. ఎడమ చేతితో గుంజినావు, కుడి చేతితో ఇచ్చినట్టు చేసినావు. అంతకు మించి ఇలా రైతు బంధు కూడా జరగలే. పంటలకు బోనస్ అన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. తర్వాత ఒక్క సన్నాలకే వడ్లకే అన్నారు. పోనీ అదన్న ఇచ్చిండ్రా? పోయిన యాసంగి సన్న వడ్లది 1,169 కోట్ల రూపాయలు సన్న వడ్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. పోనీ ఈ యాసంగిలన్న బోనస్ ఇస్తారా అంటే సపోర్ట్ చేస్తలేరు. సన్న వడ్ల బోనస్ అన్ని పంటలకన్నారు, వడ్లకన్నారు, సన్నాలకన్నారు, 2 పంటలకన్నారు. ఇప్పుడు అది ఒక్క పంటకే వచ్చింది. అంటే ఎంత మోసం ఉన్నదో ఆలోచించండి. బోనస్ మాట బోగస్ అయిపోయింది. బోనస్ ఎగ్గొట్టినవు, రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతు బంధు 20,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డావు. పంటల బీమా అయింది అదన్న. మొదలేమన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా చేస్తామన్నారు. రెండవ బడ్జెట్కి వస్తే పటిష్టమైన పంటల బీమా అన్నారు. మూడవ బడ్జెట్కి వస్తే బీమాని ఎగరగొట్టేసింది. మొదటి బడ్జెట్లో పిఎం ఫసల్ బీమా, రెండవ బడ్జెట్లో పటిష్టమైన పంటల బీమా, మూడవ బడ్జెట్కి వస్తే ఏ బీమా లేదు పో అన్నారు. గుండు సున్నా. పంటల బీమాకు రామ్. పంటల బీమా కూడా ఎగ్గొట్టేసింది. ఒక్కటి కూడా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. రైతులకు నిజంగా కేసీఆర్ గారు ఆనాడు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వించండి. మీ నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ ను పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నాగార్జున సాగర్ కెనాల్ మోడర్నైజేషన్ చేసి లిఫ్టులన్నీ బాగు చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ వీళ్ళు ఏడ కమిషన్లు వస్తాయని చూసుడే, అంతే తప్ప రైతులు పట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఏమనంటే 4 కేసులు పెట్టరేమో, పెట్టుకొని ఏమవుతుంది? వాళ్ళకి వడ్డీతో సహా ఎట్లా చెల్లించాలో చెల్లిద్దాం, బరాబర్ ఎవరిని విడిచిపెట్టేది లేదు. ధైర్యంగా ఉండండి. క్లియర్గా అయిపోయా, సగం అయితే అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఏడాది అయితే ఎలక్షన్ అయినా, ఇక నడిమిట్లున్నది ఒక ఏడాది అర్థం. గాని తొక్కలేదు, ఇక కొద్దిగా ఒకే పట్టుంది. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. అది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఇక ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుంటూ మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే అంత ఒకటే కొట్టుడిగా, కమిషన్లు కొట్టుడు, సర్దుకుంటులో పడ్డారు కొడుకులు. మనకంటే ఎక్కువ వాళ్ళకి అర్థమైంది. ఇక మళ్ళీ వచ్చేటట్లు ఏం రాని, కానీ అంత గక్కిద్దాం, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవడోడు ఎంతెంత తిన్నాడో, దేంట తిన్నాడో. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. మిల్లర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినాక కటింగ్ ఎక్కువైంది. అంతకుముందు మంచిగానే ఉండే ధర 2,600, 2,700 పోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. తగ్గిందా లేదా? అరే మంత్రులు ఎమ్మెల్యేలు కలిస్తే రైతుకు రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా? కానీ ఈ నల్గొండ జిల్లా స్పెషల్. ఎమ్మెల్యేలు, మిల్లర్లు, మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, తెల్లారికెళ్ళి 300 రూపాయలు కటింగ్ పడ్డది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి? యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడి నుంచి, తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి. రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చేయండి. యాసంగికి బోనస్ చెల్లించండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతులు